ఈ కార్లన్నీ జర్మనీ వెళ్ళాలి. ఇంకెప్పుడు షిప్లో లోడ్ చేస్తారు? డోంట్ వరీ పార్ట్నర్, వర్కర్స్ని పిలిపించి రేపటికల్లా లోడ్ చేయించేద్దాం. ఎలా చేయిస్తాం? వర్కర్స్తో యూనియన్ ప్రాబ్లం ఉంది. మన మనుషులను పెట్టి మేనేజ్ చేసాయి. ఈ పక్కనున్న కార్లన్నీ థాయిలాండ్ వెళ్ళాలి. ఓకే, మనకొచ్చిన ఆర్డర్స్లో దేన్ని మిస్ చేయకూడదు. అప్పుడే మనకు బెనిఫిట్స్ వస్తాయి. రై, ఈ కార్ ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదే. మరి అద్దంలో కనపడుతుంది. No, no.
అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నన్నెందుకు జైలు నుంచి కాపాడావు? నువ్వు మనిషివా భూతానివా? నేనెవరో తెలియదా? రే మంత్రమూర్తి నువ్వా? రే ఈ అదృశ్యమయ్యే శక్తి నీకెలా వచ్చిందిరా? అష్టదుష్ట శక్తులలో ఇది ఒకటి. ఇంతకంటే అపూర్వ శక్తిని పొందాలని మీ అందరితో కలిసి కన్నె పూజ చేశాను, కానీ అది రివర్స్ అయ్యింది. వెంటనే నేను నేపాల్ వెళ్ళిపోయాను. పిల్ల పిశాచి వంశానికి చెందిన మరుగుజ్జు ముని అనే బుడబుక్కలోని కలిశాను. ఆయన నాకు పురాతన మంత్రాలు నేర్పించారు. ఆయనే ఆపద్ధర్మ దైవంగా నాకు తోడుగా వచ్చారు. బుడబుక్కల మరుగుజ్జుముని వెరైటీగా ఉంది. అతను ఎక్కడుంటాడ్రా? ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఈ డిబ్బీలో ఉన్నాడా? చూస్తావా? గురుదేవా, జక్కమ్మా, కాళీ, మహంకాళీ. చిటికెన వేలడంత లేడు. వీడికి క్షుద్ర విద్యలు తెలుసా? నమ్మలేకపోతున్నావా? అయితే చూడు. మరుగుజ్జు ముని గురుదేవా, బుడబుక్కల శబ్దంతో మీ శక్తిని చూపించండి. మీ మరుగుజ్జు గురుదేవుని కింది వదిలేమని చెప్పరా నన్ను? అరే అమ్మా, అయ్యో గురుదేవా, నన్ను క్షమించండి. ఇప్పుడు నమ్ముతున్నావా నాగేంద్ర? గురుదేవా, వాణ్ణి వదిలేయండి. జక్కమ్మా, విముక్తి. ఎలా ఉంది? రే నువ్వు పొట్టోడివైనా చాలా గట్టోడివిరా. కానీ 15 రోజుల క్రితం నువ్వు వచ్చుంటే మన ఫ్రెండ్స్ సతీష్ కుమార్, సురేంద్రబాబు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. జరిగిందంతా నాకు తెలుసు. నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా కాపాడుకోవడం కోసం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఆ హత్యల కారణమైన అమానుష్య శక్తి ఏంటో నీకు తెలుసా? ఆ శక్తి ఎవరో నీకు చూపించాలా? నా కళ్ళల్లోకి చూడు. వీళ్ళ నేను ముందనుమానించింది కరెక్టే. అవును, ఎల్లకట్టులో నువ్వు బంధించిన ప్రేతాత్మలు బయటికి ఎలా వచ్చాయి? ఒక మంత్రగత్తె వాళ్ళిద్దరినీ విడుదల చేసేసింది. ఇప్పుడు మన గురుదేవుడితో వాళ్ళిద్దరినీ బంధించబోతున్నాం. ఇక్కడే ఒక
చిక్కుంది, ఇక్కడే ఒక చిక్కుంది. జక్కమ్మ చెబుతోంది. అక్కడ మంత్రాలు పనికిరావు, తంత్రాలే పనికొస్తాయి. నా జక్కమ్మ చెబుతోంది. గురుదేవా, మీరేమంటున్నారు? ఆ ఆత్మ ఆ బిడ్డ ఒంట్లో ఉన్నంతసేపు దాన్ని మనం ఏమీ చెయ్యలేము మంత్రమూర్తి. గురుదేవ, అలాగైతే పిల్ల శరీరం నుంచి ప్రేతాత్మని బయటకు పంపించడం ఎలా? విడదీయాలంటే మంత్రం పావు, తంత్రం ముప్పావు. నేనిప్పుడు బిడ్డగా మారబోతున్నాను. ఆ బిడ్డ తల్లితోనే ఆత్మను విడదీస్తాను. Sipai! నమస్తే దొర. I want to go to the Devadas Aparanji. ఏమంటున్నారు దొర? అర్థం కాదు. Radifal, అర్థం కాలేదా? నేను డాన్సర్ అపరంజి హౌస్ ఇంటికి వెళ్ళాలి. అర్ధరాత్రి పూట ఈ సమయంలో మా ఊళ్ళో ఎవరు బయటికి వెళ్ళం దొర. Why? ఇప్పుడు పాతాల కాలిక ఈ ఊరికి కావలి కాస్తుంటది. ఈ సమయంలో ఎవరన్నా ఆమెకి ఎదురు వెళ్తే వాడి ప్రాణానికి ముప్పు. What? కావలి కాస్తుందా? Are you mad? దొర వద్దు దొర, నేను చెప్పేది నిజం. పాతాల కాలిక అంటే మామూలు మనిషి కాదు, దేవత. ఒక్క సూర్యుడిని మనం 2 కళ్ళతో చూడలేకపోతున్నాం. ఆవిడ 10 మంది సూర్యుడితో సమానం. వద్దు దొర. గుడ్ జోక్. మీ ఊళ్ళో లేడీస్ నలుపుగానే కాదు, నిప్పు కనికల్లా ఉంటారా? I want to see her. దొర, కామాక్షమ్మ మీనాక్షమ్మ అయితే పర్వాలేదు, వాళ్ళు కరుణించే దేవతలు, ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ ఈమె పాతాళ కాళిక. ఈమె కావలి కాసే చల్లని తల్లే కాదు, కాల్చి పారేసే అగ్ని దేవత కూడా. Shut up. ఏంటి మ్యాన్, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? Where is పాతాళ కాళిక? ఎక్కడ ఉంటుంది? ఊరు శివార్లో బావిలో ఉంటుంది దొర. In the boat. 24 hours swimming. Then she's not godly woman. She's sexy woman. దొరా, ఏంటి మ్యాన్? అలా అవమానించకండి దొరా. ఆవిడ కాళికా మాత. ఆ అమ్మవారు గారు మీ మాటలు విందంటే ఈ రోజుతో మీ జీవితం అయిపోయినట్టే. Don't talk too much. నేను ఆ బావికి వెళ్ళాలి. ఆ బావిలో కాళిక ఉందో లేదో టెస్ట్ చేయాలి. దొరా, దైవం మనల్ని పరీక్షించచ్చు కానీ మనం దైవాన్ని పరీక్షించకూడదు దొరా. దొరా, పాతాళ కాళిక ఉండేది ఈ బావిలోనే దొరా. అవును దొరా. యువర్ లేడీ గార్డ్ బాడీ గార్డ్ ఆ బావిలో ఉందా? అవును దొరా. వెళ్ళి చూస్తాను. ఆ బావిలో లేదంటే నిన్ను ఆ బావిలో తోసి మర్డర్ చేస్తాను. స్టూపిడ్. I'm confident. దొరా, అది పాడుపడ్డ బావి కాదు దొరా, చాలా పవిత్రమైన బావి దొరా. అక్కడికి వెళ్ళేటప్పుడు చెప్పులతో వెళ్ళకూడదు దొరా. I don't care. Sipai, bring the Kagada. Hey, Patala Kalika. Come on, Teddy. I take it out, eh? Hey, lady. I take it out. Come out. Edira Kalika. Adi Babilo Ledo. Act 2.
తొందరగా నేను చెప్పాను కదా అమ్మా పాతాళ కాళిక మా త్వరగా చెయ్యమ్మా నన్ను చూసే నేను క్షమించమ్మా నీలాంటి ఒక భక్తుడి కోసం ఇలాంటి ఒక పాపాత్ముని క్షమిస్తున్నాను. I'm sorry. నేను పాపాత్ముడిని. Forgive me, mother. Forgive me. చాలా సంతోషం అమ్మా. అతనికి ప్రాణభిక్ష కోరావే, నీకోసం ఏం కోరుకోవా? అమ్మా 7 జన్మలకి నువ్వు మాతోనే ఉండాలమ్మా. మా వంశాన్ని కాపాడుతుండు తల్లి.